హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ వారణాసి వచ్చేసామండి. నైట్ అయోధ్య నుంచి బయలుదేరి మార్నింగ్కి వారణాసి వచ్చాము. ఇప్పుడు స్టేషన్ బయటికి వెళ్ళి ఏదైనా హోటల్ చూసి చెక్ ఇన్ అయ్యి ఫ్రెష్ అయ్యి అప్పుడు టెంపుల్కి బయలుదేరి వెళ్దామండి. మేము తీసుకున్న హోటల్ ఇదేనండి, బోలాశంకర్ వాసవి అన్నపూర్ణ సత్రం ఇది. అయితే ఈ సత్రానికి గుడికి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ అండి. అయితే మేము రూమ్ తీసుకోలేదు, మొత్తం హాల్ తీసుకున్నాము ఒక 20 మెంబర్స్కి సరిపోయేలాగా. ఎందుకంటే మనం 20 మెంబర్స్ ఉన్నాం కదా, రూమ్స్ అయితే మళ్ళీ వేరువేరుగా అమౌంట్ ఎక్కువ అవుతుందని చెప్పేసి మేమందరం కలిపి ఒకే హాల్ తీసుకున్నాము. మనమందరం రెడీ అయిపోయి టెంపుల్కి వచ్చేసాము. అయితే మనలో సగం మంది గేట్ 1కి వెళ్ళారు. మేము రెడీ అవ్వడం కొంచెం లేట్ అయింది. మేము గేట్ 2కి వచ్చాము. అయితే ఇక్కడ కూడా లైన్ ఎక్కువే ఉంది. ఇక్కడేమో ఒక అతను మా దగ్గర పూజ సామాన్లు కొంటే మిమ్మల్ని లైన్లో ముందుకి తీసుకెళ్తానని చెప్పారు. అయితే మేము కూడా ఎక్కడైనా కొనాలి కదా అని చెప్పేసి అతను తీసుకెళ్ళిన దారిలోని మేము వెళ్ళాము. అతను చాలా స్పీడ్గా ఈ సందులో నుంచి తీసుకెళ్ళిపోతున్నారు. అయితే అతను ఎటు వెళ్ళారో కూడా మాకు కనిపించలేనంత స్పీడ్గా వెళ్ళిపోతున్నారు. మళ్ళీ అతనే బ్యాక్ వచ్చి పిలుచుకొని వెళ్తున్నారు. మా వాళ్ళు అంత స్పీడ్గా నడలేకపోతున్నారు. అయితే మళ్ళీ అతను రివర్స్ వచ్చి మళ్ళీ ఇటు రండి అని పిలుస్తున్నారు. అయితే ముందు మాకు 100 రూపీస్ చెప్పారు పూజ సెట్, ముందు ఇక్కడి నుంచి బయలుదేరే ముందు. అయితే మొత్తం అంతా తీసుకెళ్ళిపోయి అక్కడికి వెళ్ళాక 150 చెప్పారు. సర్లే ఇక్కడి వరకు వస్తాం కదా అని చెప్పి ఇంకా 150 ఇచ్చి పూజ సెట్ తీసుకొని మేము టెంపుల్ దర్శనానికి ముందుకే వెళ్ళిపోయాము. గేట్ ముందు వరకు తీసుకెళ్లారు అతను. మా దర్శనం కూడా బేగానే అయిపోయింది. 1 అవర్ పట్టింది మాకు. చాలా ప్రశాంతంగా అయింది. దర్శనం అయిపోయింది. ఇప్పుడు గుడి బయటికి వచ్చేసాము. ఎటువైపు వచ్చినా ఈ సందులే కనబడుతున్నాయి. ఏ దారి అయినా సరే అలాగే ఉంది. తను చూడండి పాముని ఎలా ఆడిస్తున్నారో, అది చూసి మాకు ఒక్కసారే భయం వేసింది. మేము ఆ పక్క నుంచే వెళ్తున్నాము, అతను ఒక్కసారి అలా తీసేసరికి చాలా భయం వేసింది. ఇక్కడ ప్రతి సందుల్లోని షాప్లే ఉన్నాయండి. శారీస్ అమ్ముతున్నారు ఇక్కడ బాగాను. అయితే ఇక్కడ ప్రైజెస్ తక్కువని అన్నారు. బెనారస్ శారీస్ అవన్నీ ఫేమస్ ఇక్కడ. కాశీలోని రోడ్డు ఒకటే కొంచెం పెద్ద రోడ్డు ఉందండి. కాశీ వచ్చిన వాళ్ళందరూ ఇక్కడే షాపింగ్ చేసుకోవాలి. ఈ రోడ్డు మొత్తం ఫుల్ షాపింగ్ అండి. చిన్న ఐటమ్స్ నుంచి పెద్ద ఐటమ్స్ వరకు అన్నీ దొరుకుతున్నాయి. మన వాళ్ళు రిక్షా కట్టించుకొని వచ్చేసారు హోటల్కి. అయితే ఇప్పుడు మేము హోటల్కి వచ్చేసాము. మళ్ళీని ఇక్కడ ఫుడ్ తినేసి మళ్ళీ గంగా హారతికి వెళ్ళాలనేసి మేము గంగా హారతికి వెళ్ళడం చాలా లేట్ అయింది. అయితే ఇక్కడ ప్లేసులు ఏమీ లేవు కూర్చోడానికి. గంగా హారతి దగ్గర నుంచి చూడడం అవ్వలేదు. అయితే మేము మళ్ళీ ముందుని బోట్స్ ఉంటాయి కదా, ఆ బోట్స్లోకి ఎక్కేసి అప్పుడు గంగా హారతి చూసాము. ఒక్కొక్క పర్సన్కి 100 రూపీస్ ఛార్జ్ చేశారు హాఫ్ అన్ అవర్కి. పురాణాల ప్రకారం సగరుడి కుమారులు కపిల మహర్షి శాపం వల్ల బూడిదైపోతారు. వారి ఆత్మలకు శాంతి కలగాలంటే గంగానది భూమిపైకి రావాల్సి ఉంటుంది. సగరుడు వంశస్థుడైన భగీరథుడు గంగను భూమిపైకి తీసుకురావడానికి కఠిన తపస్సు చేస్తాడు. భగీరథుని తపస్సుకు మెచ్చి గంగ భూమిపైకి రావడానికి అంగీకరిస్తుంది. కానీ ఆమె తీవ్రతను భరించడం భూమికి సాధ్యం కాదని శివుడు గ్రహించి తన జటాజూటంలో గంగను బంధిస్తాడు. శివుడి జటాజూటం నుండి గంగ భూమిపైకి హిమాలయం ద్వారా ప్రవహించి సగరుడి కుమారుల ఆత్మలకు శాంతి కలిగిస్తుంది. భగీరథుడు తెచ్చాడు కాబట్టి దీనికి భగీరథి అనే పేరు కూడా వచ్చింది. ఈ విధంగా గంగాదేవి భూమిపైకి వచ్చింది.
కాశీలో గంగా ఒడ్డున ప్రాణాలు వదిలితే మోక్షం సిద్ధిస్తుందని, ఇక్కడ గంగమ్మ తల్లి సాక్షాత్తు శివుని ఆశీస్సులతో పాప విముక్తి కలిగిస్తుందని నమ్ముతారు. గంగా నదిని సజీవ దేవతగా పూజిస్తారు. ప్రాణదాత అయిన తన జలాన్ని ప్రసాదించినందుకు నదికి కృతజ్ఞతలు తెలుపుతూ చేసే రోజువారీ ప్రార్థనే ఈ గంగా హారతి. పవిత్రమైన మంత్రాలు మరియు ఆచారాలతో కూడిన హారతి మనస్సు, ఆత్మ మరియు శరీరంని శుద్ధి చేస్తుందని ఇక్కడ ప్రజలు నమ్ముతారు. గంటలు మోగించడం, భజనలు పాడటంతో కూడిన ఈ ఆచారం ఆత్మలకి మోక్షం వైపు పయనించడానికి సహాయపడుతుందని నమ్ముతారు. కాశీలో గంగా నది హారతి చూడడానికి దేశ విదేశాల నుండి కూడా జనాలు వస్తూ ఉంటారు. గంగా హారతి అయిపోయాక మేము కాశీ విశాలాక్షి టెంపుల్కి వెళ్ళాము. నైట్ అయిపోయింది. అయితే అది అయిపోయాక మళ్ళీ అన్నపూర్ణాదేవి టెంపుల్కి వెళ్ళాము. ఇదే కాశీ విశాలాక్షి టెంపుల్ అండి. లోపలికి ఫోన్ అలౌ లేదు ఇక్కడ కూడానా. ఇక్కడ కూడా ప్రతి సందుల్లో కూడా శారీ షాప్లే ఉన్నాయి ఎక్కువ. నైట్ టెంపుల్స్ చూసుకొని కొంచెం షాపింగ్ చేసి హోటల్స్కి వెళ్ళిపోయాము. అయితే మార్నింగే గంగా స్నానానికి వద్దామని బయలుదేరి గంగా స్నానానికి వచ్చాము. గంగానది యువతల ఒడ్డుకి వచ్చామండి మేము. గంగా నదిలో స్నానాలు అయిపోయాక అక్కడే మేము దీపాలు కూడా వదిలామండి గంగా నదిలోకి. అయిపోయాక మళ్ళీ అదే బోట్లోని మేము కాలభైరవ స్వామి టెంపుల్కి వెళ్ళాము. యువతల ఒడ్డు నుంచి చూస్తే కాశీ అంతా చూడండి ఎలా కనిపిస్తుందో. మన వాళ్ళందరూ గంగా స్నానాలు చేసేసి రెడీ అయిపోయారు. ఇప్పుడు మేము కాలభైరవ స్వామి టెంపుల్కి బయలుదేరుతున్నాము.
ఇదే మణికర్ణిక ఘాట్ అండి. మనం బోట్ దిగేసాము. ఇక్కడ నుంచి కాలభైరవ స్వామి టెంపుల్కి వెళ్తున్నామండి. ఒకసారి బ్రహ్మ విష్ణువులకు తమలో ఎవరు గొప్ప అనే వాదన వచ్చింది. ఆ సమయంలో బ్రహ్మదేవుడు శివుడిని అగౌరవపరిచి అహంకారంతో మాట్లాడారు. బ్రహ్మ అహంకారాన్ని అణచడానికి శివుడు తీవ్ర కోపంతో తన భ్రూమధ్యం నుండి ఒక భయంకరమైన శక్తిని సృష్టించారు. ఆయనే కాలభైరవుడు. కాలభైరవుడు బ్రహ్మదేవుని 5 తలలలో గర్వంగా ఉన్న 5వ తలను తన గోటితో తెగనరికాడు. దీనితో బ్రహ్మకి అహంకారం నశించింది. బ్రహ్మ తల నరకడం వల్ల కాలభైరవుడికి బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంది. ఆ పాపం నుండి విముక్తి పొందడానికి శివుడు కాలభైరవుణ్ణి కాశీకి వెళ్ళమని ఆదేశించాడు. కాలభైరవుడు కాశీలో ప్రవేశించగానే ఆ పాపం తొలగిపోయింది. శివుడు కాలభైరవుణ్ణి కాశీక్షేత్రానికి పాలకుడిగా నియమించారు. కాలభైరవ ఆలయాన్ని దర్శించి భైరవాష్టకం పఠించడం వల్ల పాపాలు తొలగిపోతాయని, అకాల మృత్యు భయం పోతుందని ఇక్కడి ప్రజలు నమ్మకం. కాలభైరవునికి నల్ల మిరియాలు మాద్యాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. గారెలు మాల వేసి కొబ్బరి మరియు బెల్లం నివేదిస్తారు. కాశీ విశ్వనాథుని దర్శనానికి ముందు కాలభైరవుణ్ణి దర్శించడం తప్పనిసరి అని చెబుతారు. కాలభైరవుడు కాలాన్ని శాసించేవాడు మరియు భక్తులను దుష్ట శక్తుల నుంచి రక్షించేవారు. కాలభైరవ స్వామి టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ కొంచెం లైన్ ఉంది. లైన్లో నించున్నాము. ఒక 1/2 అవర్ అలాగా పడుతుంది వెళ్ళడానికి. మనకి కాలభైరవ స్వామి టెంపుల్ దర్శనం అయ్యింది. టెంపుల్ లోపలికి ఫోన్ అలౌ లేదు. మన వాళ్ళందరూ చాలా నీరసం అయిపోయారు. గంగానది ఒడ్డు నుండి కాలభైరవ స్వామి టెంపుల్కి నడిచి వచ్చేసరికి. మృత్యుంజయ మహాదేవ్ మందిర్కి వచ్చామండి. ఇక్కడే ధన్వంతరి కూప్ కూడా చూడొచ్చు మనము. ధన్వంతరి క్షీరసాగర మదనం నుండి ఉద్భవించిన ఆయుర్వేద దేవుడు. ఒకానొక సమయంలో ఈ ప్రదేశంలో ఉన్నప్పుడు తన వద్ద ఉన్న అత్యుత్తమ ఔషధ మూలికలను, రసాలను
ఈ బావిలో పోసాడని నమ్ముతారు. తద్వారా ఆ బావి నీరు అమృతంగా మారిందని విశ్వాసం. భక్తులు ఈ బావి నీటిని తాగడం లేదా తమపై చల్లుకోవడం ద్వారా తీవ్రమైన అనారోగ్యాలు, చర్మ వ్యాధులు మరియు ప్రతికూల శక్తులు తొలగిపోతాయని నమ్ముతారు. ఈ బావి వారణాసిలోని దారానగర్లో ఉన్న మృత్యుంజయ మహాదేవ్ ఆలయం ప్రాంగణంలో ఉంది. దర్శనం అయిపోయాక మనం తీసుకున్న సత్రానికి వచ్చేసాము. ఇక్కడే లంచ్ చేసేసి మనం రైల్వే స్టేషన్కి బయలుదేరిపోయాము. అయితే నైట్ 8 o'clockకి ఉపాధ్యాయ జంక్షన్ నుంచి మాకు ట్రైన్ ఉంది. మేము 3కి బయలుదేరితేనే అక్కడికి టైంకి వెళ్ళగలము. మేము కాశీ నుండి పూరి వెళ్తున్నాము. పూరిలో కలుద్దామండి. ఉంటాను మరి. Please subscribe my channel. Thank you.